చాలా స్ట్రెస్గా ఉంది, హెడేక్ కూడా వస్తుంది. డాక్టర్ని ఫోన్ చేస్తా. హలో డాక్టర్ గారు, నేను రష్మి మాట్లాడుతున్నా. అమ్మా బాగున్నావా? మొన్న చూసానమ్మా నీ డాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. కానీ ప్రాబ్లం ఏంటంటే రోజా గారు కూడా చాలా బాగా చేశారమ్మా. అవును, చాలా బాగా చేశారు, కానీ ప్రాబ్లం అది కాదు. నాగబాబు గారు ఏంటమ్మా డాన్స్ చేయరు, చెప్పొచ్చుగా నువ్వేనా? నేను ఇప్పటివరకు ట్రై చేస్తూనే ఉన్నానండి, కానీ ప్రాబ్లం అది కాదు. ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటా. డాక్టర్ నా మాట వింటావా? ఏమైందమ్మా, వాయిస్ మారింది? ఓహో డాక్టర్, నాకు అర్జెంట్ గా మందు కావాలి. ఈ టైంలో దొరకదమ్మా, షాపులు కట్టేసి ఉంటారు. డాక్టర్ మెడిసిన్ కావాలి. దేనికమ్మా, ఏమైంది? ఏం చెప్పమంటారు సార్, ఫుల్ స్ట్రెస్, టెన్షన్, హెడేక్, నేమ్ ఇట్. అర్జెంట్ గా ఏదో ఒక మంచి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు నవ్వుతున్నావా? నవ్వుతున్నానా? లేదు డాక్టర్, నా యాంకరింగ్ చూసి మిగతా వాళ్ళు నవ్వుతున్నారు కదా, అందుకే నీకు ఇప్పుడు డోస్ కావాలి. ఎలాంటి డోస్ డాక్టర్? కామెడీ డోస్. కామెడీ డోస్? డాక్టర్ ఇప్పుడు కామెడీకి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం, నీ హాల్లో టీవీ దాకా వెళ్ళు. అందులో ఈటీవీ ప్లస్ వస్తుంది కదా, అందులో పటాస్ అనే ప్రోగ్రామ్ వస్తుంది, అది చూస్తే చాలు. వావ్, అంటే స్ట్రెస్ లీవ్ కి వన్ ఓన్లీ సొల్యూషన్, పటాస్, ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో. నాకు ఈ పాట విన్నప్పుడల్లా బాధ తట్టుకోలేని శ్రీమంతుడు మహేష్ బాబు. సినిమా చూసావా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ చూడనిస్తారు జనాలు ఇవాళ రేపు. థియేటర్ కు వచ్చిన లవర్స్ మూలకున్న సీట్లే కావాలని ఎందుకు అడుగుతారు? ఫ్రీడమ్ ఉంటుంది కదా. ఏం ఫ్రీడమ్? దేనికిరా? బయట అందరు చూస్తారు కదా. ఏం చేయనికి? ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక ఫెంటాస్టిక్ కామెడీ సీన్ వస్తుంది. ఇప్పుడు నా ఛాన్స్. గర్ల్స్ తోని సినిమాకి వెళ్ళాలంటే ఇంకో దరిద్రం ఉంది తెలుసా? హారర్ సినిమాకి వెళ్ళడం. చెయ్యి దింపుతున్నావు. జనరల్ గా ఈ చుట్టాలు ఎలా ఉంటారంటే, ఇంటికి వచ్చినాక వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. మనది తప్పులు ఎత్తి చూపడానికా లేకపోతే వాళ్ళ బిల్డప్ ఇచ్చుకోవడానికా మనకు అర్థం కాదు. ఏంది శ్రీముఖి ఇంకా గా ఫ్రిడ్జ్ పెళ్లి పెట్టింది? మా ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు వాడతాను తెలుసా? మీద చల్లగుంటాయి, కింద చల్లగుంటాయి, లోపల ఇంకా చల్లగుంటాయి. ఏంది మీ పరుపు కూకుంటే లోపడిపోతుంది? మా ఇంట్లో కచ్చి కూకో, పట్టుకున్న మీదికి లేస్తావు. ఇగో ఈ రవి చిన్నప్పుడు నా సంఖ్య దిగేటోడే కాదు. ఇంకో మేనత్త అంటాను, ఏ పిచ్చిదానా నువ్వెక్కడ ఎత్తుకున్నావే? వాడు లాగు లేకుండా నా సంఖ్యలో ఉన్నాడు. చిన్నప్పుడు ఎవరెవరు ఎత్తుకున్నాడో నాకు గుర్తులేదు. ఇప్పుడు మీరు ఒకసారి ఎత్తుకొని నన్ను అలాంటి ముద్దు పెట్టుకుంటే అనగానే ఒక అత్తనది పోరాడు పాడుగాని పెద్ద పెరిగినా ఇంత కూడా మారలే. ఇంట్లో ఉండే అమ్మాయిలకి హాస్టల్లో ఉండే అమ్మాయిలకి తేడా చెప్పండి, మేము అందరం వింటాం. హాస్టల్లో ఉన్న అమ్మాయికి ఇంట్లో ఉన్న అమ్మాయికి తేడా ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఉన్న అమ్మాయి ల్యాండ్ ఫోన్ లాంటిది, హాస్టల్లో ఉన్న అమ్మాయి హ్యాండ్రైడ్ సెల్ లాంటిది. ఇంట్లో ఉన్న అమ్మాయి పేరెంట్స్ అంటుంటది, కానీ హాస్టల్లో ఉన్న అమ్మాయి పేరెంట్స్ అంటుంటది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఒక్కసారి పిట్టల ధరకి ఓ వేసుకోండి. మీ నాన్నగారు పిట్టలు పట్టేవారా? ఎస్, అప్పుడు మీ నాన్నగారే కలిసి వచ్చారు.
అమ్మాయి అంటే ఏంటి? గర్ల్, విమెన్, మదర్, Yeah. సిస్టర్, ఇంకా? గర్ల్ సునామీ, భూకంపం. హ్యాండ్సమ్ రవి గారు ప్లీజ్ టెల్ మీ అబ్బాయి అంటే ఏంటి? అబ్బాయి అంటే దేవుడు తర్వాత. అబ్బాయిల కన్నా అమ్మాయిలకి కోపం ఎక్కువ. కావాలంటే ట్రై చేయండి. ఒక అబ్బాయి అమ్మాయి పర్మిషన్ లేకుండా వెళ్ళి అగ్గు చేసుకోమనండి, ఏం చేస్తుంది? చెప్పు తీసి టపా 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 4 కొడుతుంది. అదే అమ్మాయిని అబ్బాయి పర్మిషన్ లేకుండా వెళ్ళి అగ్గు చేసుకోమనండి. మీరు రన్నింగ్ కమెంటరీ చేస్తే చూడాలనుకుంటున్నాం. ఐ మీన్ క్రికెట్ కమెంటరీ. India versus Australia going to match in Uppal Stadium. On that time, unfortunately, rain has come. Wow. Suddenly stopped the match. The Australia and India match is going to rock, but unfortunately, rain has come. All places are burda. Ramu, let's welcome him. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఎంతంగా పుట్టావనుకుంటా. సో పెళ్లి చూపులు మేము రెడీగా ఉన్నాం. తాంబూలాలు ఇక్కడ మార్చుకుందామా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ పెళ్లి చూపులు ఇంత గర్వంగా ఇంత గొప్పగా జరుగుతున్నాయంటే దానికి కారణం నేనే కాదు, మన ఊరు. మరి ఆ అమ్మాయికి చేదోడు వదలు ఉండటమే కాదు, ఆ అమ్మాయికి ఇలాంటి పెళ్లి చూపులు ఇంకెన్నో జరగాలని, ఇంకా పెళ్లిలు ఎన్నో జరగాలని అన్ని దగ్గరుండి నేనే జరిపిస్తానని మీ ముందు చేస్తున్నా, ప్రమాణం చేస్తున్నా. పటాస్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7 గంటలకు చూస్తుండండి ఈటీవీ ప్లస్. మస్తు టైం పాస్.